నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఎల్లమ్మ దేవస్థానం చాలా పవిత్ర అమ్మవారి ఇది. ఇక్కడికి భక్తులు చాలా మంది వస్తారు. ప్రతి మంగళవారం నాడు కొన్ని వేల మంది వస్తారు. వాళ్ళ భక్తులు సాధించడం అన్ని మేము ఏర్పాటు చేస్తాం. వాటర్ సప్లై 24 hours నైట్ పెట్టిస్తాం. మేము ఇక్కడ ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా బాత్రూమ్స్ కానీ లాట్రిన్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఎవరికి ఆటంకం లేకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రాఫిక్ కోసం క్లియర్ చేయడానికి ఉన్నారు. అమ్మవారి ఎందుకు అని అంటే అమ్మవారికి చర్మ వ్యాధులు ఏదున్నా మొక్కుకుంటే చర్మవ్యాధులు తొందరగా తగ్గిపోతాయని చెప్పి భక్తుల నమ్మకం బాగా. ఏ మొక్కిన అమ్మవారి దగ్గర చెల్లుతుంది. అందుకోసం చాలా మంది భక్తులు అమ్మకంతో వస్తారు. ఇప్పటికి అమ్మవారు నమ్ముకున్న వాళ్ళకి అందరూ మంచి జరిగినాయి. ఎటువంటి ఆటంకాలు జరగకుండానే ఇక్కడ కష్ట పబ్లిక్ కూడా పోయేదాకా మేము సేఫ్ సైడ్ లా కూడా పంపిస్తాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు కూడా అన్ని వేళలా సదుపాయాలు కలిసుకుంటూ ఏం ఆటంకం లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేసుకునే సమస్య కూడా పరిష్కరిస్తున్నాము. అంటే ఇది మొన్న ఎండోమెంట్లకు వచ్చి 5.5 అవుతుంది. అంతకుముందు విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో ఉండే 5.5 నిమిషాలు మేము ఇక్కడ ఇష్యూ నుంచి సీసీ కెమెరా మీద పోలీస్ అటాచ్మెంట్ ప్లస్ డీసీ ఆఫీస్ ఏసీ ఆఫీస్ గారికి వాళ్ళ ఆధ్వర్యంలో ఇది టెంపుల్ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏ వారు ఉన్నారో వస్తారు. 6,000 ఉన్నారు సార్ కూడా. ఇంకొక ½ hour వస్తారు సార్ కూడా. వచ్చిన తర్వాత ఉండి లిప్పుతాం. అందరికీ నమస్కారము. శనార్థి మన యావత్ తెలంగాణ శివశక్తులందరికీ శనార్థి. బండారు బలగానికి కూడా శనార్థి. నా పేరు కృష్ణ, అది కురుట్ల. నేను ఇప్పుడు వెల్లుల గ్రామంలో ఈ అమ్మవారి సేవ చేయబట్టి నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారు ఎక్కడికెళ్ళి మైసమావరం నుంచి వచ్చి ఇక్కడ తనకు గుడి వద్దన్నది, గోపురం వద్దన్నది, ఏది వద్దన్నది. తను చెట్టు కింద ఫస్ట్ పడుకొని ఉండేది అమ్మవారు పడుకొని ఉంటే ఇట్లాంటి ఇప్పుడు అమ్మవారి దగ్గర ఏముందో ధనధాన్యాలు అని రాత్రిపూట వచ్చి అమ్మవారి కింద ఏమన్నా వెళ్తుందేమో తవ్వుతే అనే ఉద్దేశంలో తవ్వుతే అక్కడ ఏమి వెళ్ళదు. తవ్విన వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర శిక్ష వేసింది. మళ్ళీ ఇప్పుడు తను పడుకోవడం లేదు, కూర్చొనే ఉండే. ఇప్పుడు తను ఎవరు చేయండి అవినాయం కూడా వెళ్ళొద్దని డైరెక్ట్ గా పడుకోవడమే జరిగింది. ఇక్కడ ప్రతి వారము అంగరంగ వైభవంగా ఉంటది. అమ్మవారికి ఏది మొక్కుకున్న కానిది అన్నట్టు ఏముండదు. మన జగిత్యాల డిస్టిక్ లో వెల్లుల గ్రామంలో ప్రతి వారం ఒక జాతర లాగా ఉంటది. వారం ఎంత మంది వస్తారంటే 100 జనాలు ఉంటారు. మేకలతోని కానీ, కోళ్లతోని కానీ, బోనాలతోని కానీ, ఒడిబియ్యంతోని కానీ అమ్మవారికి ఏ విధంగా అప్పచెప్పేది ఉంటే ఆ విధంగా అంగరంగ వైభవంగా అప్పచెప్పుకుంటారు. అమ్మవారికి మొక్కుతే కాందని ఇప్పటికైతే ఏది లేదు. కాని వాళ్ళు కూడా అమ్మవారికి ఒక పాలకాయతో ఒక 5 గవ్వలతోని 5 నిమ్మకాయలతోని ముడిపేసుకొని మంచిగా దండం పెట్టుకొని పోతే కూడా అమ్మవారు వారం వరకు ఏదైనా వాళ్ళ మొక్కులు చెల్లిపించే ప్రయత్నం కూడా చేస్తారు. అమ్మవారి దగ్గరికి ఇంతమంది దాదాపు 1000 మంది వస్తున్నారు. అంటే సౌకర్యాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఇంకా అమ్మవారికి ఫస్ట్ నుంచి అమ్మవారు చెప్తుంది, నాకు ఈ చెట్లే నాకు ఒక గుడి లాగా, నాకు ఏ గుడి వద్దు అని అంటుంది. కాకపోతే అమ్మవారికి ఏంటంటే వచ్చిన భక్తులందరూ ఒక రూల్స్ రెగ్యులేషన్ పాటించి ఒక దగ్గర కొయ్యండి అంటే ఒక దగ్గర కోస్తే ఈ క్యూ ఎక్కువైపోతుంది. అందుకోసమని ఆ జాలి కూడా పెట్టించడం జరిగింది. ఆయన కోయడం కోసం ఒక గద్దె కూడా కట్టించడం జరిగింది. ఆయన కూడా వినట్లేదు. ఎక్కడ ఈ చెట్టు అంతా అమ్మవారే కదా అని ఎక్కడ పడితే అక్కడ ముగ్గులు వేయడం, ఎక్కడ పడితే అక్కడ నైవేద్యాలు పెట్టడం, కోయడం. ఆ కోసిన దాన్ని మన అందరం తొక్కుకుంటూ వస్తున్నాం. ఒక పక్కకు పెడితే ఇంకా బాగుంటది. ఇంకా గవర్నమెంట్ ఇంకా మంచి చర్య తీసుకుంటే ఇంకా బాగుంటది. అమ్మవారి సౌకర్యం ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటది. అమ్మవారికి కూడా సంతోషం. అమ్మవారికి గుడి వద్దంటుంది కాబట్టి అమ్మవారు ఉన్న ప్లేస్ వల్ల మనం అమ్మవారికి నచ్చినట్టుగా చేయండి. ఒక పక్కన కోసి ఒక క్యూ లాగా ఉంటే బాగుంటది. ఇంకా అమ్మవారు కోరుకునేది ఇప్పుడు అమ్మవారికి ఇంత సంతోషంగా చేస్తున్నాం కదా, చేసిన దాన్ని తొక్కుకుంటూ వస్తారు మళ్ళా. అట్లా నేను అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.